2024 ఎలక్షన్లు అయితే ప్రజలకు పనిచేసే నాయకులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం మంచిదే. మరి నిజంగా నాయకులకు చిత్తశుద్ధం ఉందంటారా? అయితే పనిచేయడానికి వచ్చిన నాయకులు కూడా పదవి ఎప్పుడైతే వచ్చిందో కామన్గా జనరల్ వ్యక్తులలాగా మారిపోతున్నారు. దీనికి అంతటికీ కారణం ఎవరు? ఓటేసే ఓటరా, లేదనికంటే అమ్ముడుపోయే ఓటరా? ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మేమంటూ నాయకులుగా వస్తున్నాం, నాయకులుగా రావాలి, మా సమాజంలో కూడా నాయకులు కావాలన్న ఆలోచనతో రావడం మంచిదే, తప్పుగా. అయితే మరి ఒక పక్క బ్రాహ్మణ కులస్తులు మరి రీసెంట్గా మాకంటూ ఒక పాత్ర ఇవ్వాలని వారు కూడా కోరడం ఒక విశేషమైతే, మరి ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చట్టసభలకు కూడా మేము కూడా రావాలన్న ఒక ఆలోచనతో రావడం అది కూడా విశేషంగా గమనించాలి. ప్రతి ఒక్కరు నాయకుడు అవ్వాలని ఆశ ఉంటుంది. అయితే నాయకులు అవ్వాలన్న ఆశతో మరి ముందుకు వెళ్తున్న మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా, లేదంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వస్తున్నారా? మరి వాటి విషయంలో తెలుసుకోవడానికి మనతో పాటు వెలమ సంఘ నాయకులు చాలామంది మనతో పాటు ఉన్నారు. వారు కూడా సుమారు రాష్ట్రం మొత్తముగా 32 లక్షల పైచీలకు వెలమ కులస్తులు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో ఉండగా మరి గొప్ప విశేషం ఏంటంటే మరి గడిచిన కాలంలో మరి సబ్బమణి గారు ఒకే ఒక్కరు మన విశాఖపట్నం నుంచి మరి ఆయన మేయర్గా వెళ్ళడం ఒక విశేషం. అయితే మరి తర్వాత వెలమల్ని పక్కన పెట్టారని చెప్పాలి. మరి ఓట్లయితే వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి చట్టసభల్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక అవకాశాలు కల్పించట్లేదని వారు ఈరోజు మరి కల్చర్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు వెలమలని ఎందుకు అసలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పక్కన ఎందుకు పెడుతుంది? కారణాలు ఏంటి అసలు? నా పేరు అండి. అయితే ఒకనొకప్పుడు ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా వెలమలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ప్రెస్ ముందులకు వచ్చి మా తాలూకా తామాసా ప్రకారంగా ఇవ్వాలని కానీ ఆ డిమాండ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అవసరం కూడా రాలేదు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆ రోజుల్లో వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు అయితేనేమి, అలాగే బుచ్చప్పారావు గారు, అలాగే చాలామంది అల్లు భానుమతి గారు, అలాగే రైనాలి విజయ్ కుమార్ గారు, సబ్బం హరి గారు ఎంపీగా కూడా రూరల్లో చేశారు. అలాగే ఇక్కడ మేయర్ గారు కూడా చేశారు మీరు చెప్పినట్టు. అయితే మేము యాక్చువల్గా ఏంటంటే చాలా స్మూత్ అనుకుంటున్నారు చాలా పొలిటికల్ పార్టీస్, కానీ స్మూత్ కాదండి. అవసరమైతే మేము స్వరూపం అనేది బయట పెడతాం అవసరం వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇంతవరకు మాకు అవసరం రాలేదు కాబట్టి అవసరాన్ని రప్పించే ఏర్పాటు అయితే ఏ పొలిటికల్ పార్టీస్ కూడా చేయొద్దు దయచేసి. చాలామంది ఏంటంటే, నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కొన్ని కులాలు ఉన్నాయంటే 4-5 కులాలు కలుపుకొని ఏటీబో లేకపోతే కేటీబో లేకపోతే ఇంకోటో చేస్తున్నారు. మాకేంటంటే యాక్చువల్గా మేము కూడా చెప్పగలము కొప్పల వెలమ, పోలినేటి వెలమ, ఆదిమ వెలమ, పద్మనాయక వెలమ, కానీ ఈ 4 కలిపి చెప్పొచ్చు. కానీ ఆ పరిస్థితి తీసుకురాకండి దయచేసి. ఎందుకంటే మేము కేవలం సేవకులమే. మేము డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే రాజకీయాల్లోకి వేరే విధంగా ఎవరూ రావట్లేదు. అలా వస్తే ఈరోజు అలా వచ్చిన వాళ్ళకే గుర్తింపిస్తున్నారు తప్పించి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కోవడం అలాంటిది మా వల్ల కాదు. ఎందుకంటే సేవకులుగా మేము, ఎందుకంటే వ్యవసాయం సాయం మా తాలూకా వృత్తి. ఆ వృత్తిని మీరు చాలామంది ఎక్కువ అసలు యాక్చువల్గా మా వాళ్ళు 32 లక్షలు చెప్పారు. కానీ మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు సరైన ప్రాధాన్యత కానీ కల్పించకపోతే మేము ప్రతి ఊరు వెళ్ళి మా తాలూకా లెక్కలు అనేది బయట పెట్టే పరిస్థితి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి పొలిటికల్ ఎవరైతే ఏ పార్టీస్ ఉన్నాయో, ఈవెంతో తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, లేకపోతే జగన్ గారి పార్టీ అవనివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, అలాగే బీజేపీ అవనివ్వండి, ఏ పార్టీలైనా సరే ఈ అధ్యక్షులందరూ కూడా ఈరోజు మీ ద్వారా ఈ వాయిస్ని అలాగే పంపించి మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మా తాలూకు అసలు స్వరూపం అనేది తాండ్ర పాపారాయుడిలాగా ఒక బ్రహ్మనాయుడిలాగా మేము అందరం బయటపడే పరిస్థితి అయితే తేవద్దు, రోడ్డు ఎక్కే పరిస్థితి అయితే తేవద్దు. వస్తే మాత్రం తీవ్రంగా ఉంటాయి పరిణామాలని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్మినాయుడు గారు మూడట్ల నాయుడు గారు అంటే అటు దైనాల విజయ్ కుమార్ గారు కానీ, సబ్బవారి గారు కానీ, అలాగే అల్లు భానుమతి గారు, వీళ్ళందరినీ ఒక రోజు తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవన్నీ జరిగాయి. మరి తర్వాత గవర్నమెంట్లో కూడా కొద్దిగా అది జరిగినట్టు అయిపోయింది. కానీ ఈనాడు ఈ గవర్నమెంట్లో ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఎందుకు ప్రత్యేకంగా వెలమల్ని పక్కన పెడుతున్నారు? అంటే ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానమైన కారణాలంటే మేము కొంచెం వెనకబడి ఉన్నామనే చెప్పాలి. ఎందుకంటే ప్రెస్ ముందలకు వచ్చి పబ్లిసిటీ చేసుకోవడం లేకపోతే ఇంకొక ఇదనేది మేము ఎప్పుడు చేయలేదు. అలాగే మీ నిందాలు చెప్పినట్టు 4-5 కులాలు కలిపి మేము ఎప్పుడు కూడా ఇలా చేసుకోలేదు. ఎందుకంటే వెలమలంతా ఒకటే నినాదం మీద మేము ఉన్నాము. కానీ ఈ వెలమల్లోనే కాకుండా వేరు కులాలు కూడా కేటీబీ అంటే కాపు, తెలగ, బలిజీ, బట్ వాళ్ళకి సంబంధం లేనిది కేటీబీ. అదే కానీ మాది వెలమే. కొప్పల వెలవనండి, పోలేటి వెలవనండి, ఆదిమ వెలవనండి, పద్మనాయక వెలవనండి, అందరూ వెలవనమే. కానీ మేము తరైన థ్రెటనింగ్ ఇచ్చే ఏర్పాటు అనేది ఈ తాలూకా పొలిటికల్ పార్టీస్ అన్ని చేస్తున్నాయి. అలా చేసే పరిస్థితి అయితే మీరు తేవద్దు. ఇస్తే మాత్రం తీవ్రంగా ఉంటాయి.
ఈ మీతో మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందువల్ల అలాంటి పరిస్థితి అయితే ఇంతవరకు మేము తెచ్చుకోలేదు. ఎందుకంటే మాకు ఒక ముద్ర ఉంది, వీళ్ళు చాలా సుకుమారైన వాళ్ళు, అలాగే చాలా మంచి వాళ్ళు అని ఒక ముద్ర ఉంది. మేమైతే సేవకే వస్తాం తప్పించి ఎవరికైనా సరే మేము డబ్బులు సంపాదించుకోవడానికి, పొలిటికల్ పార్టీని అడ్డంగా పెట్టుకోవడానికి ఇంకొక రకంగా మేము రాము. దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ప్రజాస్వామ్యంలో ఈరోజు ఏంటంటే కోట్లు సంపాదించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. ఈ కులానికి ఆ జాసి కానీ విజ్ఞాసి కానీ ఇంతకు ముందలు చేసిన నాయకులు కూడా వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎక్కడున్నారో, కోళ్ళ అప్పలనాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మొన్న ఆయన చాలా సింపుల్ గా బస్సు ఎక్కి వెళ్లే పరిస్థితిని చూశాను. అలాగే అలుగు అనుమతి గారు కూడా, అలాగే ఇక్కడ ఉన్న తైనాల విజయ్ కుమార్ కూడా మీరందరూ పరిశీలించండి ఒకసారి. మా జాతి తాలూకు రత్నాలందరినీ పరిశీలించి, అలాగే మన కొత్తపల్లి వెంకటరావు గారు కానీ, ఆయన మీకు అందరికీ తెలిసిన విషయం, ఆయన కూడా ఒక ఎవరెళ్ళే ఏది కాదనుకుంటా అందరికీ చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులందరూ మాకు ఉన్నారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు సుక్కా చిన్నబాబు గారు కొంచెం లేటుగా ఇచ్చేసినా సరే మేము మా తాలూకు పరిణామాలు అనేవి మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. మేమందరం ఒక యూనిటీగా తీసుకొచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది ఫ్యూచర్లో. మీరు గుర్తించాలి, గుర్తించకపోతే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ. రైట్ అండి సార్. 32 లక్షల పైచీరుకు మీరు ఈ రోజు వెలమస్తున్నారు అంటే అలాంటి వెలమస్తున్న వాళ్ళు అంటే ఓటింగ్ శాతంలో ఎవరెవరినైతే మీరు అసెంబ్లీ నుంచి ఎవరిని ఇప్పుడు అడుగుతున్నారు, అలాగే పార్లమెంట్కి కూడా అడుగుతున్నారు కదా, అని 4 పార్టీలకు అడుగుతున్నారా? మెయిన్ 4 పార్టీలు కంటే ప్రధానమైన పార్టీ ఏదైనా ఎంచుకుంటున్నారని? మేము 4 పార్టీలు కూడా మా వెలమ జాతికి ప్రాధాన్యత ఇవ్వాలి, మా దామాషా ప్రకారంగా మాకు సీట్లు కేటాయించాలి. ఎక్కడైతే వెలములు ఇరు పక్షాలు ఏ రాజకీయ పార్టీ వెలమలకు ఇస్తే వాటర్ వెలమ జాతి అంతా తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడైతే వెలములు ఒకరు ఇచ్చేస్తాడో కన్సాలిడేట్గా వెలములకే ఇస్తారు. వెలములకు దామాషా ప్రకారం వెలములు కూడా వెలములకు కేటాయించకుండా ఇంకొక జాతికి కేటాయిస్తప్పుడు తిరుగుబాటు ఏ రాజకీయ పక్షాన్ని ఎదుర్కొంటాం, తిరుగుబాటు చేస్తాం, ఆ రాజకీయ పక్షం ఉనికిని దెబ్బతీస్తాం నేను మనం చేసుకుంటున్నాను మీ ద్వారా. రైట్ అండి. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక పక్కన మరి ప్రధానమైన పార్టీ సెంట్రల్ పార్టీగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి పుంజుకుంటుంది రెండో పార్టీగా, మరి మూడో పార్టీగా మరి టీడీపీ ఉంది, 4వ పార్టీగా మరి వైసీపీ కనబడుతుంది. మరి జనసేన ఒక కాపులకే పరిమితమైన కనబడుతుంది కదా, ఒకవేళ వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తారంటారా? మాకు ఏ రాజకీయ పక్షమైనా మాకు గుర్తించి మా ఉనికిని ఏ రాజకీయ పార్టీ గుర్తించి ఆ రాజకీయ పక్షానికే మేము సపోర్ట్ చేస్తాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఏవైతే అంటే కేంద్ర పార్టీలు ఏవైతే 2 పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అలాగే మరి రాష్ట్ర పార్టీలు ఏవైతే ఉన్నాయి, తెలుగుదేశం కానీ మరి ఇప్పుడు వైసీపీ కానీ, మరి అందులో మరి ఇప్పుడు కాపులుగా మరి ఒక పార్టీ వ్యవహరిస్తున్న మరి జనసేన పార్టీ కానీ, ఈ 5 కూడా ఒకవేళ మీకు పార్టీలో అవకాశం ఇవ్వకపోతే వెలమలకి మళ్ళీ ఏమైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు 6వ పార్టీగా మళ్ళీ మీరు ప్రజల్లోకి వస్తారా, లేదంటే ఇండిపెండెంట్ గా మీరు ఏమైనా వేసే ముందుకెళ్ళే ఆలోచన ఏమైనా? ఏ రాజకీయ పార్టీ అయినా మా ఉనికి ఎక్కడున్నదో మేము గుర్తించలేనప్పుడు ఆ రాజకీయ పార్టీ నిర్ణయానికి ఎగిరిస్ట్ గానా మేము ఇండిపెండెంట్ గా మాలో సమర్థించుకుంటూ మేము ముందుకెళ్తాం. రైట్ రైట్. మరి అలాగే మనతో పాటు మరి చాలా మంది మరి అడ్వకేట్లు కూడా మరి ఇందులో ఉన్నారు. వీళ్ళు ఎందుకంటే వెలమ కులస్తుల నుంచి అధికారులే కాదు, అడ్వకేట్లు కూడా మరి ఇందులో ప్రత్యేకంగా ప్రధాన పాత్రగా ఉన్నారు. వారితో కూడా మరి మాట్లాడి ప్రయత్నించారు. చెప్పండి, అంటే ఒక పక్క మీరు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు, అంటే అధికారులు ఏ రంగం ఉన్నారు, అంటే జీవీఎంసీ తీసుకోండి, కలెక్టర్ తీసుకోండి, అంటే ఎంఆర్ఓ సెక్షన్ తీసుకోండి, ప్రతి దాంట్లో మీరు ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. కానీ రాజకీయ రంగానికి వస్తున్నప్పుడు ఏదో అక్కడక్కడ వ్యక్తులు తీసుకుంటారు తప్ప మెయిన్ ప్రధానంగా మీరు పనిచేస్తామని సరే మీరు పక్కన పెడుతున్నారు. దీని అంతటికీ కారణాలు ఏమంటారు? ఈ కారణాలు చెప్పాలనుకుంటే వెలములు, ముఖ్యంగా వెలములందరూ కూడా సౌమ్యులండి. సౌమ్య స్వభావం కలవారు. ఒకరికి ఉపకారం చేసేవాళ్ళు తప్పించి అపకారం చేసేవారు ఎవరు లేరు. సో దానివల్ల ఏంటంటే ఎంతోమంది మహానుభావులు మా ముందు తరాల్లో ఏంటంటే వెలమలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే సౌమ్యంగా ఉండడాన్నే ఒక తప్పుగా భావించి వెలమలకి ఏంటంటే ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని చెప్పేసి మేము భావిస్తాం. కానీ వెలమలు టైం వచ్చినప్పుడు మాత్రం సౌమ్యం కాదు, తిరగబడతారు. ఆ టైం ఏంటంటే ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇంతవరకు కూడా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి ఏంటంటే మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు దామాషా పద్ధతులు ఏంటంటే సముచితమైన స్థానం ఇప్పటికైనా కల్పించండి, తప్పనిసరిగాను రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎంత సౌమ్యంగా ఉన్నారో అంతలాగా ఏంటంటే ఉప్పెనలాగా తిరగబడే టైము రానియకండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. రైట్. అంటే ఒకవేళ 4 పార్టీలు కూడా ఒకవేళ మీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు అనుకుంటున్న 5వ పార్టీ ఏమైనా ఉందా? భవిష్యత్తులో చెప్తా ఉన్నాయి వేరే పార్టీ వేరే పార్టీ ఏముండదు. ఒకవేళ మీరేమైనా ఇండిపెండెంట్గా ప్లాన్ ఏమైనా చేస్తారు? అది పార్టీలు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి కేటాయించినటువంటి సందర్భాల్లో అప్పుడు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటామండి.
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ మీ వెలమల్లో నుంచే వైసీపీ పార్టీగా ఒకళ్ళ అధికారం అంటే మీకు అవకాశాన్ని ఇస్తే దాని ద్వారా మీరు ఏమైనా అంటే ముందుకు వెళ్ళే ఆలోచన ఉన్నాయి? అధికారం ఇస్తే వైసీపీ అనేటే కాదు. ఒక నిమిషం సార్, అలానా వచ్చేసి మేము దాని నుంచి వచ్చేసి మీరు పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా మాకు అవకాశం ఇవ్వాలి. తెలుగుదేశం అవనివ్వండి, వైసీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, అన్ని పార్టీలు కూడా మా కులస్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఏ పార్టీ ఒక్కరిని కూడా మా సైడ్ నుంచి సపోజ్ చేసేటట్టు అది ఉండదండి. లైక్ మనతో పాటు మరి చాలా మంది మరి ఎవరైతే వెలమ సంఘ నాయకులు ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నించారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, రాష్ట్ర పార్టీలు మరి అలాగే వైసీపీ కానీ మరి ఈ మధ్యన వస్తున్న మరి కాపుల పక్షాన పోరాడుతున్న మరి జనసేన పార్టీ, ఒకవేళ ఈ 5 పార్టీలు ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకపోతే, వెలమలకి మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు 6వ పార్టీ ఏమైనా పెడతారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేసే ఉద్దేశాలు ఏమో? మేము మా సంఘం ఉత్తరాంధ్ర అంతనే రిప్రజెంట్ చేస్తుందండి. మీకు విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ సిటీ లిమిట్సే కాదు, మీరు అడిగే క్వశ్చన్ ఉత్తరాంధ్రకి విస్తరించండి దయచేసి. ఉత్తరాంధ్ర వెలమ సంఘం ఏం కోరుకుంటుందంటే ఎక్కడెక్కడ మా ప్రాతినిధ్యం ఉందో, మా జనాభా అధికంగా ఉన్నదో అక్కడ మాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అన్ని పార్టీస్ను అక్కడ మేము ఉమ్మడిగా కూర్చొని ఒక నిర్ణయం సీట్లు ఇచ్చిన దాన్ని బట్టి నిర్ణయించుకుంటాం. ఇండిపెండెంట్గా వెళ్తామా లేదా సీట్లు ఇచ్చిన దాన్ని బట్టి అప్పుడు నిర్ణయించుకుంటాం. ఒకవేళ సీట్లు ఇవ్వకపోతే మనం వచ్చేసి ఆప్షన్ ఇవ్వాలి కదా, మేము కోరుతున్నాం కదా, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం కదా. అలా కాదు సార్, నేను అనేది ఏంటంటే ఒకవేళ 5 పార్టీలు కూడా మిమ్మల్ని పట్టించుకోవాలి, పక్కన పెట్టేసారు అనుకుందాం, అప్పుడు మీరు ఇండిపెండెంట్గా వెళ్తారా లేదా మీరు 6వ పార్టీ పెడతారు? అప్పుడు రాష్ట్రం అంతా ఒకసారి మా పెద్దలందరం కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని మీకు చెప్తాం సార్. లైక్ పరిస్థితి అయితే ఇది సతీష్, ఎందుకనంటే వెలమలు అయితే ఒకే తాటిపై ఉన్నారని చెప్పాలి. ఎందుకనంటే వారు ఒకే నిర్ణయం మీద ఉన్నారు, ఒకే ఆలోచన మీద ఉన్నారు. ఈ 5 పార్టీలు ప్రధాన పార్టీలు ఏవైతే ప్రధాన పార్టీలుగా ఉన్నాయో మరి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అలాగే మరి రాష్ట్ర పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే మరి వైసీపీ పార్టీ కానీ, మరి కాపులకు మేమంటూ ఉన్నామని వస్తున్న జనసేన పార్టీ కానీ, 5 పార్టీలు ఒకవేళ ప్రధానంగా మాకు ఒకవేళ ప్రాధాన్యత కల్పించలేనప్పుడు మరి వారు ఒకటే చెప్తున్నారు, మేము ఇండిపెండెంట్గానే బరిలోకి వచ్చి మా వెలమల సత్తా రాష్ట్ర వ్యాప్తంగా మేము చూపిస్తామని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.